చేస్తా కాబట్టి మా వారిని రిక్వెస్ట్ చేశాను వీడియో తీయమని. సో తీస్తున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. కెమెరా ఆన్ చేయి. చెయ్యి. చేసినావా? నిజంగా చేసినావా? నేను ఇది బ్లాగ్ చేసుకుంటున్నా. చేసి పెడతా. తలుపుతే అందరికి తెలియద్దు. సరే ఏంది ఇది? అయిపోయి ఆనందం. వెల్కమ్ టు ద ఫ్యూచర్. మనం ఎట్లా ఫిక్స్ చేయాలి ఇచ్చాడు అనుకుంటా. బాగానే కనిపిస్తున్నానా? మంచిగా వీడియోలో అందంగా కనిపిస్తున్నా? లావుగా కనిపిస్తున్నానా? చిన్న నేను అంత లావు ఉన్నంత చిన్న ఎందుకంత లావు కనిపిస్తా వీడియోలలో? ఈ చిన్న కూడా ఓకే. నా ఉత్తరం నీకు అయిపోయింది కదా, నువ్వు రోబోట్ని తెచ్చుకుంటావు. సో ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఇది మావారు, ఇది ఒక్కళ్ళు ఎత్తే విషయం కాదండి. ఆయన వీడియోలో కనిపించరు కాబట్టి ఇది తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిన తర్వాత చూపిద్దామని నా అభిప్రాయం అనమాట. అంటే ఇంజనీర్ కదా బాబు నువ్వు. ఏంటంటే ఇదంతా సెట్ చేయాలంటే నేను ఉపయోగించాలి. చిన్న నేను ఎక్కడ పెట్టా ఉండు. పడేనైతే పడేయలేదు. ఇప్పుడు హాయ్ హలో ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా బెల్ కొడితే ఏముందని చెప్పి అలా వచ్చాను. బయట ఏదో ఉందనగానే చూసేసరికి రోటీమాటిక్. మా వారు నాకు సర్ప్రైజ్ అనమాట, బిగ్ సర్ప్రైజ్. సో యా ఎక్సైటెడ్ ఓపెన్ చేయడానికి. సరే వ్లాగ్ చేద్దామని అనిపించింది, సో వ్లాగ్ చేస్తున్నాను, మీరు చూసేయండి. చేస్తా కాబట్టి మా వారిని రిక్వెస్ట్ చేశాను వీడియో తీయమని. సో తీస్తున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. సో ఈ వ్లాగ్లో మీరు ఈ రోటీమాటిక్ అన్బాక్సింగ్ అనమాట, చూసేయండి. చిన్న కెమెరా ఆన్ చేయి. చెయ్యి. చేసినావా? నిజంగా చేసినావా? నేను ఇది బ్లాగ్ చేసుకుంటున్నా. చేసి పెడతా. తలుపుతే అందరికి తెలియద్దు. సరే ఏంది ఇది? ఏం చేసావు చిన్న? ఏమనుకోను నిన్నేమనుకోను. సో అంటే అందరి ఇళ్ళల్లో ఉంటుంది, ఉన్నోళ్ళ దగ్గర ఉంటుంది. ఏంది గొప్ప అంటారేమో, నాకు గొప్పే కదా, నాకు కొత్త వస్తువు వచ్చింది కదా. చాలా బరువు ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా వీడియోస్ తీసుకుంటే కుదరదని నాకు అర్థమైపోయింది. ఉన్నది నువ్వు నేను ఇద్దరమే కాబట్టి ఇప్పుడు దీన్ని మనం లోపల తీసుకెళ్ళి మళ్ళీ అసెంబ్లీ చేసే ముందు అట్లా ట్రైపాడ్ పెట్టుకొని నేను ఏదైనా తిప్పలను వాడతా. కానీ మళ్ళీ వీడియోలో కనిపించా అంటావు కదా, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం కదా. సరేలే, ముందు దీన్ని లోపల తీసుకెళ్ళాక దానికి ఏం చేయాలనేది మనం ఆలోచిద్దాం, ఏమంటావు? అంతే కదా. సరే అండి, లోపల తీసుకెళ్తాం. ఇది ఉండండి, ఒక నిమిషం ఆగండి. చాలా బరువు ఉందబ్బా. ఇక్కడ దాకా నువ్వు తీసుకొచ్చింది, ఇక్కడి నుంచి నేను ఇట్లా సింగిల్గా చూడు. అయిపోయి అమ్మో, దీన్ని పోయడం కష్టం కాబట్టి ఎందుకంటే మా ఆయన వీడియోలో కనిపించడండి. ఈ శ్రమ అంతా పాపం చేస్తాడు, కానీ నేను వీడియో కోసం ఈ శ్రమ చేస్తున్నాను, మీకు అర్థం కావాలి. హౌ టు అన్బాక్స్ కట్టర్ తెచ్చుకోవాలి. సరే ఇక్కడ పెట్టుకొని చేసుకున్నాం ముందు. సరే చూసేసి వస్తాం. రెడీ. సో ఇక్కడ హౌ టు అన్బాక్స్ అన్న దాంట్లో చాలా క్లియర్గా ఇచ్చాడండి. రిమూవ్ ద సీల్ అండ్ ఓపెన్ ద ఫ్లాప్స్ అని. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రిమూవ్ ద అప్పర్ ప్రొటెక్టివ్ స్టైరోఫోమ్. సో లోపల థర్మాకోల్ అని కూడా అంటారు కదా, ప్రొటెక్ట్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. సో అది తీసేయమని చెప్పాడు. తర్వాత పుల్ ద మెషిన్ యూజింగ్ బోత్ గ్రూవ్స్. తర్వాత ప్లేస్ ఆన్ ద ఫ్లాట్ సర్ఫేస్ 4 inch అవే ఫ్రమ్ ద వాల్. వెల్కమ్ టు ద ఫ్యూచర్. ఇవన్నీ క్లీనింగ్ టూల్స్ అనుకుంటా. ఏ తప్పినా ఇది తప్పదు, అంతా చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మనమే.
సో ఇది క్లీనింగ్ టూల్స్ జాగ్రత్త పెట్టుకోవాలి. ఇది యూజర్ మాన్యువల్. ఇది మనం ఎట్లా ఫిక్స్ చేయాలి ఇచ్చాడు అనుకుంటా. బాగానే కనిపిస్తున్నానా? మంచిగా వీడియోలో అందంగా కనిపిస్తున్నా, లావుగా కనిపిస్తున్నా? చిన్న నేను అంత లావు ఉన్నంత చిన్న ఎందుకంత లావు కనిపిస్తా వీడియోలలో? ఏం చేయాలి చెప్పు? స్టెప్ 1 ఓకే. సరే ఇవన్నీ మనము మాన్యువల్ అంతా తర్వాత చదవాలి. ఓకే ఇవన్నీ అది ప్లగ్. ఇదేంటి మనం ఇది దేనికో పనికొస్తాయి ఈ చిన్నవి కూడా. ఓకే నా అవసరం నీకు అయిపోయింది కదా, నువ్వు రోబోట్ని తెచ్చుకుంటావు. నా ఫుల్ అంటే మాయ నాకు స్పేస్ ఇస్తున్నాడండి. రీల్స్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు అని చెప్పిన అప్పుడప్పుడు దొరకట్లేదు, టైం ఓపిక ఉండట్లేదు అన్నిటితో అని. సరే ఇవన్నీ తెచ్చిపెట్టేస్తాం, మరి రోబోట్ కూడా తెస్తా అంటున్నాడు. అది వంట చేసేస్తుందంట. అది ఇక నేను అన్ని రియలే చేసుకుంటుంటా. ఇవన్నీ ఇచ్చిరనమాట, చాలా మందికి తెలిసింది. బట్ ఇది దీంట్లో నుంచి బయటికి తీయాలి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా అంతా సెట్ చేసే ఉంది, ఓన్లీ ప్లగ్గే పెట్టాలనుకుంటా. సో వీ డోంట్ నీడ్ టు యాక్చువల్లీ ఏమంటారు అసెంబ్ల్ చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ అసెంబ్ల్ అయ్యే వచ్చింది. దీన్ని తీసి ఎక్కడ పెట్టుకోవాలనేది అక్కడ పెట్టుకోవాలి, పెడతా ఉండండి. బట్ ఏంటిది కట్ చేసినా సైజ్ అక్కడ సరిపోతుంది ఎగ్జాక్ట్గా మనకి. నేను ముందే అనుకున్నా, మీను వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు మనకైతే కరెక్ట్గా మనం వాటర్ అది పెట్టుకున్నాం కదా, దాని పక్కన జరిపేసి ఆ కార్నర్ జరిపేస్తే ప్లగ్ ఉంది కదా అక్కడ కార్నర్కి, అది జరపాలా? మా ఆయన మాటలు ముత్యాలండి, కింద రాళ్ళు పడతాయి. మళ్ళీ నేను కొన్ని హారం ఎక్కడ నేర్చుకుంటాను భయంతో మాట్లాడుతుంది. సరే అది తీయాలి కదా నవ్వుతూ. సో ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఇది మావారు, ఇది ఒక్కళ్ళు ఎత్తే విషయం కాదండి. ఆయన వీడియోలో కనిపించరు కాబట్టి ఇది తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిన తర్వాత చూపిద్దామని నా అభిప్రాయం అనమాట. ఇంతే, నా వ్లాగులన్నిట్లనే ఉంటాయి. అది అంటే ఇక్కడ అసెంబుల్ చేయడానికి ఏం లేదు, అవే ఇచ్చిండు, అవి పెడితే సరిపోతుంది. ఇదేం లేదు, ఇది రెడీమేడ్ ఉంది. సో తీసుకెళ్ళి అక్కడ పెడతా, సరేనా? ఉండండి పదా. లేదు అంటే ఇంజనీర్ కదా బాబు నువ్వు, ఏంటి నానా? ఇదైతే పెట్టాలి కదా ఫస్ట్. ఏముందా అది చూద్దాం, తీసుకో. అది నువ్వు కదా చూడాల్సింది, నాకు ఆత్రం వేసుకోవాలి. దాంట్లో ఏమేమి ఫిక్స్ చేయాలని నువ్వు చూడు. ముద్దు ఉంది ఏనా? యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా సెట్ చేయాలంటే నేను ఉపయోగించాలి. అంతా సెట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను. బట్ మాన్యువల్లో ఉంటాయి కదా అన్ని డీటెయిల్స్. ప్రస్తుతానికి అది వచ్చిందని అంతవరకే చేద్దామని డిసైడ్ అయిపోయింది. అంతకంటే ఎక్కువ చేయలేదు. ఉంది చిన్న నేను ఎక్కడో పెట్టా ఉండు, పడేనైతే పడేయలేదు. 99% వాడు మొత్తం కంప్లీట్గా ఇచ్చాడు. జస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఇగో ఈ కప్పు సెట్ చేయాలి అంతే. అండ్ ఇది మనకి యాక్చువల్గా ఇది కూడా సెట్ చేయాలి అంతే. ఇది సెట్ చేస్తే సరిపోతుంది. ఇంకా తినడమే చేసుకొని అంతే అంతే. సో అది ఇంకో వీడియో చేస్తా. యాక్చువల్గా దీనికి పెద్దగా ఏం చేయలేదు పాపం, రెడీ చేసి ఇచ్చేసాడు అతను, నేను ఇందాక చెప్పినట్టే. అంటే ఎట్లా ఇచ్చాడు ఏంటి అనేది చూడాలి కదా. సో ఇదొకటి ఎక్స్ట్రా ఇచ్చాడండి. ఇదనమాట మనం డవ్ వేసుకోవడానికి, పిండి వేసుకునేది. ఇదొకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. అంటే ఇది ఒకవేళ వాష్ లేకపోతే మళ్ళీ కావాలి అనుకుంటే ఈజీగా ఉండడానికి. అండ్ కప్ ఇక్కడ మనం సెట్ చేస్తాము, ఆ కప్ కూడా ఇలా మెల్లిగా తీసి ఇంతే జస్ట్ దగ్గరకు వచ్చి చూపించున్నా. దానికి ఏం పెద్ద కష్టపడద్దు, కొంచెం జెంటిల్గా చేయాలి. జస్ట్ ఇలా తీసి మళ్ళీ దాన్ని ఇలా ఉండదు. సో అదనమాట సంగతి. ఇంకా మిగతా ఏమీ మనం పెట్టాల్సిన అవసరం లేదు, మిగతాదంతా ఆటోమేటిక్గా అయిపోయింది. మనం చేస్తే ఐ థింక్ ఇక్కడ నుంచి చపాతీలు వస్తాయి. సో చపాతీ ఫస్ట్ చేసేటప్పుడు మాత్రం నేను మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తా. బట్ ప్రస్తుతానికి ఇంతే. మేము కూడా ఒకసారి మాన్యువల్ చదివి ఎలా చేయాలి ఏం చేయాలి అన్నీ చూసిన తర్వాత
కన్ఫ్యూజన్ లేకుండా వీడియో తీస్తే బాగుంటుంది కదా. సో చపాతీలు చేస్తూ మీకు వీడియో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు అడిగిన వ్లాగ్స్ అన్నీ చేస్తాను. మా వారు తీస్తారు, నేను చేస్తాను, ఇంకా కనిపించారు కాబట్టి సేమ్. సో మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాను. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా, కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. అండ్ రానున్న కాలంలో ఇంకా బోల్డ్ వీడియోస్ రాబోతున్నాయి, అవన్నీ మీరు చూడబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం నాకు సెలవు ఇప్పించేసేయండి. మళ్ళీ కలుస్తాను. ప్రేమగా మీ ప్రణతిగా.